అన్న తమ్ముడు పాలిటిక్స్ లో వారికో ఇమేజ్ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా ముద్రపడ్డారు. ఇరువురు నేతలు కలిసి ఒకే వేదికపైకి వచ్చి చాలా కాలమైంది. కానీ ఇప్పుడు అది జరిగింది. దీంతో పార్టీ క్యాడర్లో జోష్ పెరుగుతోంది. ఇంతకీ ఎవరా నేతలు? ఇద్దరిని ఏకం చేసింది ఎవరు? పార్లమెంట్ ఎన్నికల్లో వారిపై ఎలాంటి గురుతర బాధ్యతలు ఉన్నాయి? ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఫైర్ బ్రాండ్ నేతలుగా ఎదిగారు. వీరి రాజకీయం ప్రత్యేకంగా ఉంటుంది. నిత్యం ప్రజలు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారనే పేరుంది. అందుకే ప్రజాదరణ కూడా ఎక్కువే. రాజకీయాల్లోకి మొదటగా అరంగేట్రం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ తర్వాత తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా తీసుకొచ్చారు. ఇద్దరు ఎవరికి వారే జనాదరణ పొందారు. కుటుంబ పరంగా కలిసే ఉన్నా రాజకీయంగా కొన్నాళ్లు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. ఈ వ్యవహారం అన్నా తమ్ముడి మధ్య కొంత గ్యాప్ ను పెంచింది. మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ వెంకటరెడ్డి ఆ నియోజకవర్గంలో అడుగుపెట్టిన సందర్భాలు లేవు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరటంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ సమయంలోనూ టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ కోసం ఆ నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కోమటిరెడ్డి బ్రదర్స్ వేర్వేరుగా పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేసినా ఎక్కడా ఇద్దరు కలుసుకున్న సందర్భాలు లేవు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదల సమయంలోనూ ఇద్దరు ఒకేసారి కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చినా ఎవరి దారిన వారు వెళ్లారు. గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు భువనగిరి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించిన వారే. అయితే ఈ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు టికెట్ ఎంపీ సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న చామల కిరణ్ కుమార్ రెడ్డికి దక్కింది. ముందుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ స్థానానికి ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది హస్తం పార్టీ నాయకత్వం. బ్రదర్స్ కలిసి పనిచేస్తేనే అక్కడ విజయానికి తిరుగుండదనేది కాంగ్రెస్ పెద్దల భావన. మొదట మంత్రి వెంకటరెడ్డి తర్వాత రాజగోపాల్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించి పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపునకు బాటలు వేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి భువనగిరిలో చామల గెలుపుకు మద్దతుగా రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగ్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ ను ఒక్కటిగా చేశారు. ఇద్దరిని పొగడ్తలతో ముంచెత్తారు. వారిని డబుల్ ఇంజన్ తో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి కార్యకర్తల్లో జోష్ నింపారు. దీంతో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు బాధ్యతలు పూర్తిగా కోమటిరెడ్డి బ్రదర్స్ పైనే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భువనగిరి పార్లమెంటు స్థానం పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీ అభ్యర్థి మెజార్టీ కోసం పోటీ పడేలా ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కోమటిరెడ్డి బ్రదర్స్ ను ఒక్కటిగా చేసింది. అన్నదమ్ముల అనుబంధంతో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో హస్తం పార్టీ అభ్యర్థి విజయానికి ఇక ఢోకా లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ స్థానం పరిధిలో ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, తుంగతుర్తి, నకరేకల్, ఆలేరు, జనగామ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్క జనగామలో మినహా మిగిలిన 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ శాసనసభ్యులు ఉన్నారు. జనగామ స్థానంలో బీఆర్ఎస్ గెలిచింది. ఈ పార్లమెంటు ఎన్నికల్లో హస్తం పార్టీ ఎమ్మెల్యేల్లో ఎవరు ఎంత మెజార్టీ తీసుకొస్తారో చూడాలి మరి.